జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఇంటి ఫ్లోర్ లెవెల్స్ తప్పకుండా చూడాలా లేదా? ఫ్లోర్ లెవెల్ వలనగా గృహాలలో హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. ఆ ఫ్లోర్ లెవెల్ వలనగా ధన నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఫ్లోర్ లెవెల్ వలనగా యజమాని అభివృద్ధి పెరుగుతుందా అనేది జాగ్రత్తగా గమనిస్తే, ఇంటి నిర్మాణాలు అయిన తర్వాత చివరి దశలో చివరిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఫ్లోర్ లెవెల్స్. అది ప్రతి ఫ్లోరు లెవెలింగ్ చేసుకోవాలి, గ్రౌండ్ ఫ్లోర్ చేయాలి, పైన టెర్రస్లో ఉండేటువంటి స్లాబ్లు కూడా చేసుకుంటూ ఉండాలి. ఈ ఫ్లోర్ లెవెల్ వలన ఏమవుతుందంటే, ఇంటికి ప్రహరీకి మధ్యలో ఉండేటువంటి భాగాలు ఏవైతే ఉంటాయో ఆయా భాగాలలో ఎత్తుపల్లాలు అంటారు. ఎత్తుపల్లాలంటే నైరుతి ఎత్తు ఉండాలండి, వాయువ్యం డౌన్ ఉండాలి, ఆగ్నేయం డౌన్ ఉండాలి, ఈశాన్యం కొంచెం డౌన్ ఉండాలి, నైరుతి మీద ఈశాన్యం ట్యాపింగ్ వచ్చిందా లేదా. అట్లాగే ఫ్లోర్ లెవెల్ వేసినప్పుడు వాయువ్యం కంటే ఒక్కొక్కసారి మనం గమనిస్తాం లేదు, బాగా హెవీ డౌన్ చేస్తారు. చాలామంది నైరుతి నుంచి టోటల్ డౌన్ ఆగ్నేయం చేస్తారు. మనకు తెలియకుండానే అప్పుడు వాయువ్యం, ఈ భాగం వాయువ్యం అనుకోండి, ఇక్కడ వాయువ్యం భాగం అంటే దక్షిణం గుమ్మం దగ్గర ఉండే భాగం మెరక లేకుండా అది డౌన్ అయిపోతుంది. మనకు తెలియకుండా ఇది హైట్ అవుతుంది. వైజాగ్లో ఒకటి అట్లాగనే జరిగింది. వాళ్ళు రిపేర్లు చేసుకున్నారు, పైప్ లైన్లు అన్ని రిపేర్లు చేసుకున్న తర్వాత అనుకోకుండా మొత్తం అయిన తర్వాత ఫస్ట్ ఇల్లు కట్టినప్పుడు బాగానే ఉంది, కానీ ఈ ఫ్లోర్ లెవెల్ సరిగా చూసుకోలేదు మేస్త్రి. తద్వారా ఏమైందంటే దక్షిణ భాగం ఏమో 4 అంగుళాలు కిందకి దిగింది, వాయువ్య భాగం 4 అంగుళాలు మెరకు వచ్చింది. వాళ్ళు ఆమె పరీక్షగా చూసి చెక్ చేసి ఇదేదో తేడాగా ఉంది, ఇది చేసిన తర్వాత ఫ్లోర్లో కొంచెం ఎందుకో స్తబ్దత వస్తుందని చెప్పేసి 15 రోజుల తర్వాత మెల్లిగా దక్షిణ భాగం అంతా రాయి పేర్చింది. ముందు రాయి పేర్చిన తర్వాత కొంచెం ఎనర్జీ లెవెల్ తెలిసింది. అప్పుడు నేను ఎందుకో వైజాగ్ వెళ్ళినప్పుడు చూస్తే వెంటనే మేస్త్రిని ఇట్లా పిలిపించినాను, అర్జెంటుగా వాటర్ పైప్ లెవెల్ వేయించుకొని చెక్ చేయండి అని చెప్పేసి వాటర్ పైప్ వేస్తే వాయువ్యం కంటే దక్షిణం దిగిపోయింది కిందకి. అర్థమవుతుంది, వాయువ్యం కంటే దక్షిణం కిందకి దిగింది. సో ఇంటి మగవాళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, అట్లాగే కంపెనీలు ఫ్యాక్టరీలు ఉండే వాళ్ళకైతే అక్కడ ఉండే వాళ్ళు ఇబ్బంది కలగజేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి తప్పనిసరిగా వాటర్ పైప్ లెవెల్ ఇల్లు అయిపోయిన తర్వాత బండలు వేసేటప్పుడు 1-10 సార్లు చెక్ చేసుకొని వాటర్ పైప్ లెవెల్ చెక్ చేయాలి. గుంటలు ఎక్కడ ఉంటున్నాయి చెక్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది అందరం కూడా గమనించాలి. జై శ్రీమన్నారాయణ.